రాత్రి నిద్రపోవడానికి ముందు సార్ మీరు నిద్రకు ఉపక్రమిస్తున్నారు కదా. ఆ, నిద్రకు ఉపక్రమించే ముందు మీరున్నారు. నిద్రపోయిన తర్వాత కూడా మీరున్నానే అనే అనుభవాన్ని మీరు మేల్కొన్న తర్వాత చెప్తున్నారు కదా. అవునండి. గాఢ నిద్రలో మీరు లేరా అంటే సమాధానం ఉన్నాననే వస్తుంది, కానీ ఎవరుగా ఉన్నారు ఏదిగా ఉన్నారు అనేది అక్కడ వివరణ ఉండదు. అవును సార్. కానీ మీరే నిద్రపోతున్నానని సిద్ధమవుతారు. ఆ, పక్కలవి వేసుకుని దిండులు అవి వేసుకుని ఎలా సుఖంగా నిద్రపడుతుందో అదంతా చూసుకుని కదా ఉపక్రమిస్తున్నారు. అవునండి. నిద్రపోయిన తర్వాత వ్యక్తిగా ఉన్న మీరుగా ఉండడం లేదు. ఆ, మీరున్నారు, ఉనికిగా ఉన్న మీరుగా ఉంటున్నారు, కానీ ఆత్మస్వరూపంగా ఉన్న మీరుగా ఉంటున్నారే గాని అప్పటి వరకు వ్యక్తిని అనుకునే మీరుగా ఉండడం లేదు అప్పుడు. కాబట్టి నిద్రలో నేను లేను, నాకు తెలియడం లేదనే మాటలు వస్తున్నాయి. ఆ, కానీ ఆ నిద్రపోయిన తర్వాత ఉన్నవారే వ్యక్తిగా లేకుండా ఎవరైతే ఉన్నారో వారే మళ్ళీ ఇంకో కళను సృష్టించుకున్నారు. ఆ, అంటే మీరే సృష్టించుకున్నారని చెప్పాలి. మీరు వ్యక్తిగా ఉన్న మీరు కాదు. ఆ, వ్యక్తికి ఎడంగా వ్యక్తి ఉండడానికి కారణభూతమై ఉన్న మీరే నిద్రలో ఇంకొక కళను సృష్టించుకుని ఆ కళలో మళ్ళా మీకు ఒక ఉపాధిని సృష్టించుకుని ఆ ఉపాధి ద్వారా మళ్ళా కళను కంటూ ఉన్నారు. అంటే రెండుగా ఉన్నట్టండి నేను అయితే. మేల్కొన్న తర్వాత మీ కళని మీరే కదా చెప్తున్నారు. రాత్రి నిద్రపోయిన తర్వాత కలగన్నానని చెప్పేది ఎవరు? అదే ఆ అడుగుతున్నారు. కళని కనే మీరు. ఆ కళని కనే మీరే మేల్కొన్న తర్వాత కళలో ఇలా జరిగింది, పలానా వాళ్ళు కనిపించారు, పలానా వాళ్ళతో మాట్లాడాము, ఇదంతా కళలో ఏదుంటే చెప్తారు. అవునండి. ఆ చెప్పే మీరు సత్యము, ఆ కళలో ఉన్నది తత్కాలిక సత్యము. అప్పుడు అక్కడ ఆ సందర్భంలో ఉన్న విషయాన్ని చెప్తున్నారే గాని మీరే లేకపోతే కళ ఎలా ఉంటుంది? కళ ఎవరికంటారు? కళలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళంతా రావడానికి అవకాశం ఉండదు కదా. అవునండి. ఆ కళలో మీరు అంటే ఇప్పుడు వ్యక్తిగా పుల్లయ్యగా ఉన్న మీరు కాదు. మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో ఆ నేనుకే మీరని సంబోధిస్తున్నాము, మీరని మాట్లాడుతున్నారు నాతో. మాట్లాడేది అదే, నేను మాట్లాడేది దాంతోటే. కానీ మిమ్మల్ని మీరు వ్యక్తిగా భావించుకుంటే వ్యక్తి అయిపోతున్నారు. వ్యక్తికి ఎడంగా సాక్షిగా ఉంటే సాక్షి మీరవుతారు. మీచే చూడబడేది వ్యక్తితో సహా సకలము లెక్కకొస్తుంది. మిమ్మల్ని మీరు మరిచినప్పుడు మీచే చూడబడేది నిజమై కూర్చుంటుంది. అదే సార్, అంటే నేను రెండుగా ఉన్నట్టు అండి అర్థం. రెండుగా లేదు, మీరు కంటున్నారు. కళలో ఉన్నవారుగా ఉన్నప్పుడు రెండనే వస్తుంది. మీరు ఎప్పుడు ఒక్కరిగానే ఉన్నారు. నిద్రపోయిన తర్వాత రెండుగా లేరు కదా. కళలో ఉన్న తర్వాత కళలో చూసుకుంటే 2, 3, 4 అనే సంఖ్యలు వస్తున్నాయి. అదే కళ నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండుగా ఉన్నట్టు తెలుస్తుంది కదా. రెండుగా ఎక్కడున్నారు? కళని కనేవారు ఎంతమంది ఉన్నారు? ఆ కళని ఒక్కరే కదా. కళని కనేవాడుగా ఒక్కడే ఉన్నారు. కళలో ఉన్నవారుగా చూసుకుంటే అనేకంగా ఉన్నారు. ఒకటే కళలో కూడా నేనే కదండి ఉన్నది. మీరే ఉన్నారు. మీచే చూడబడే చూస్తున్నారు కదా. మీరే చూస్తున్నారు కళని. ఒకటిగానే ఉన్నారు కానీ అన్నిగా లేను కదా నేను. ఒకటిగానే ఉన్నారు. ఆ ఒకటే కళలోకి చేరినప్పుడు అనేకంగా కనిపిస్తుంది. మీ ఒకటిగా ఉన్న మీరే అనేకంగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీ ప్రతిబింబం అనేక ప్రతిబింబాలుగా కనిపిస్తుంది కళలో. కనేవాడిగా చూసుకుంటే ఒక్కటే ఉంది. కళలో ఉన్నప్పుడు కూడా ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే నేనే చెప్తుంటే కనేవాడు ఒక్కడే కదా. ఆ కళలో ఉన్న అందరి రూపంలో ఉన్నది తానే కదా. అంటే కళలో ఇంకొక పుల్లయ్యగారిని సృష్టించుకుని వారు ద్వారా ప్రపంచాన్ని చూస్తున్న ఆ ప్రపంచము మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? మీరే కదా. ఒక్కడుగా ఉన్న మీరే కళలో అనేకమైనట్లుగా ఈ మేల్కొన్న తర్వాత అనేక పుల్లయ్య గారితో సహా సకలంగా ఏర్పడ్డది అనమాట అండి. మెలకు రాకపోవడం ఉన్న తానే గాఢ నిద్రలో మెలకు రాకపోవడం తాను ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో ఆ తానే మేల్కొన్న తర్వాత విభజన అయిపోయింది అంటున్నారు గురువుగారు. విభజన అంటే 3గా డివైడ్ అయింది అన్నారు. మీరు మీచే చూడబడే ప్రపంచము, ఆ ప్రపంచానికి ఆధారభూతమైన శక్తి
అంటే వ్యక్తి ప్రపంచము, వ్యక్తికి ఆధారంగా ఉన్న శక్తి మూడుగా డివైడ్ అయిపోయింది. ఆ మూడుగా డివైడ్ అయిన దాంట్లో ఒక భాగము వ్యక్తిగా ఉన్నది. ఆ వ్యక్తిగా ఉన్నది ఎవరు అని విచారణ చేస్తే నేనే అనే సమాధానం వస్తుంది కదా. ఆ నేననేదే సాక్షి. ఆ నేననేదే తనతో మీతో సహా సకలాన్ని చూసేదన్నమాట అండి. నేను చూస్తుంది, నా చేత ఇదంతా చూడబడుతుంది. కాబట్టి మీరు రెండు అవ్వలేదు కానీ అయినట్టు కనిపిస్తున్నారు. అవ్వలేదు, కలలో అనేకం అయిపోలేదు, అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీరొక్కరే చూస్తున్నారు ఈ ప్రపంచాన్ని, మీరొక్కరే అనుభవిస్తున్నారు, మీరొక్కరే మళ్ళీ నిద్రపోతున్నారు. మీరు ఎంతమంది నిద్రపోతారు? ఒక్కరే కదా. మీరు ఎంతమంది మేలుకుంటారంటే ఒక్కరే కదా. అలా మేలుకున్న తర్వాత మళ్ళీ నిద్రపోయేదాకా ఉన్నది కూడా మీరొక్కరే మరి నిజానికి. కానీ రెండు అనేది ఎప్పుడు వస్తుందంటే కలలోకి జారుకున్న తర్వాత వస్తుంది. ఇది కలలో ఉన్న విషయము. కళని కనేవాడికి ఆ గొడవ ఉండదు. అంటే ఇప్పుడు శరీరం నేను కాదు, నేను ఒక ఆత్మ, ఓకే అంతవరకు తెలుసు. అంటే ఈ ఆత్మను ఏ రూపం ఉందండి ఆత్మకి? ఆత్మ యొక్క రూపమే కదా ప్రపంచము. ఇప్పుడు నాతో మాట్లాడేది ఆత్మ యొక్క రూపం ఉంటేనే వీలు పడుతుంది. అంటే దాన్ని ఆత్మే శరీరంగా ఉండి మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు జ్యోతి బిందు రూపంలో ఉంటుంది, అది కూడా ఒక రూపమే కదా అంటారు కదండి. అలా ఏం కాదు, అన్ని రూపములు తనవే, ఆ రూపము కూడా తనది, ఇప్పుడు మాట్లాడుతున్న రూపము కూడా తనదే. ఇప్పుడు ఈ శరీరంలో నేను ఏ రూపంలో ఉన్నానండి? మీకంటూ ఏ రూపము ఉండదు. ఏ శరీరంగా ఉంటే ఆ రూపం మీదిగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేనని అనుకుంటాను, నేను ఏ రూపంలో ఉన్నాను ఈ శరీరంలో? అనుకోవడము అనేది వ్యక్తి వైపుకి వచ్చి వ్యక్తి మాత్రమే నేనని అనుకుంటున్నారు కాబట్టి నేనని అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ గాఢ నిద్రలో మీరు నేనని అనుకోవడం లేదు కదా. అనుకోకపోయినా మీరున్నారు కదా. ఏ రూపంగా ఉన్నారు? అంటే గాఢ నిద్ర అంటే మనకు తెలియదు కదండి ఏ రూపంలో ఉన్నాను మనం చెప్పాలి. అవును, ఇప్పుడు రూపంగా ఉన్న మీకు తెలియడం లేదు. తర్వాత ఒక రూపం ఏర్పడిన తర్వాత ఆ రూపంతో మీరు మమేకమయ్యి రూపం మాత్రమే నేను అనుకుంటున్నారు కాబట్టి తెలియడం లేదు. ఎందుకంటే ఒక రూపం మీరున్నారు, మీరు చూస్తున్నారు, కానీ రూపంగా ఉండి చూస్తున్నానని అనుకుంటున్నారు. కాదు, రూపం కూడా నా చేత చూడబడుతుంది అని గుర్తించి ఉంటే మీరే చూచేవారు లెక్కకు వస్తారు, ఇది చూడబడేది లెక్కకు వస్తుంది. మిమ్మల్ని మీరు వినాయించుకుని ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇప్పుడు మీతో కలుపుకుని ప్రపంచాన్ని చూస్తే మీరు సాక్షి అవుతారు. ఇది దృష్టిలో భాగం అవుతుంది. పొల్లయ్య అనేవారు మిమ్మల్ని వినాయించుకుని చూసుకున్నప్పుడు మీరు కూడా దృష్టిలో భాగం అయిపోతున్నారు. అంటే పొల్లయ్యగా ఉండి చూస్తున్నానని కదా అనుకుంటున్నారు. కాదు, మిమ్మల్ని కలుపుకుని చూడాలి. మీరు మిమ్మల్ని మినాయించుకుని కదా అప్పుడు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, వింటున్నారు, అన్ని ఇంద్రియాలతో అన్ని అనుభవిస్తున్నారు కదా. మిమ్మల్ని మినాయించుకున్నారు. అదే ఆప్షన్ మీతో కలుపుకుని చూడండి. అంటే అది కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ప్రపంచాన్ని మిమ్మల్ని మినాయించుకుని చూస్తున్నారండి. ఇప్పుడు మీతో కలిపి ప్రపంచాన్ని చూడడం అనేది జరుగుతుంది. మీతో కలిపి ప్రపంచాన్ని చూడాలి. చూసినప్పుడు మీరు సాక్షి అనేది గుర్తుకొస్తుంది. ఆ సాక్షి మీరు మిమ్మల్ని మినాయించుకుని మీరు చూసుకున్నప్పుడు మీరే చూడబడే వ్యక్తి అయిపోతారు. మీతో కలిపి చూసినప్పుడు మీరు సాక్షి అవుతారు. అదే అంటే ఇప్పుడు నేను అనుకుంటున్న నాకు ఈ శరీరంలో రూపం అంటూ ఏమీ లేదు. శరీరమే రూపము అనేది శరీరము నేను అని మీరు సంబోధిస్తారు కదా. అవునండి. మిమ్మల్ని మీరు మీ శరీరాన్ని చూపించి నేను అని సంబోధిస్తున్నారు కదా. నేను అని సంబోధించేది శరీరంలో ఎక్కడుంది, ఏ భాగంలో ఉందంటే ఎలా చెప్పగలుగుతారు? అదే అడుగుతున్నారు సార్. అంటే నాకు నేను అనుకుంటున్నా నా ఈ శరీరంలో నాకు రూపం అంటూ ఏమీ లేదు. నేనుకు రూపం లేదని. నేను అనేది స్వానుభవము, అది స్వయం అనుభవమే.
ఆ, అది ఎవరి అనుభవం కాదు, దేని అనుభవం కాదు, స్వయంగా అనుభవమే. నేను వరకు ఆగిపోతే ఆ, ఆ అనుభవమే ఇప్పుడు మాట్లాడుతుంది. కానీ నేను అనే స్వానుభవాన్ని మరిచినప్పుడు మీరు పుల్లయ్య అయిపోతారు, వ్యక్తి అయిపోతారు. ఆ, వ్యక్తిగా ఉంటే మీరు ఉంటారు, మీచే చూడబడే ఉపాధి ఉంటుంది, వ్యవహారం అంతా మామూలుగానే ఉంటుంది, ఇదేం మారదు. ఆ, ఆ జ్ఞప్తి లేనప్పుడు ఇది మీరైపోతారనమాట. ఈ రూపం మీరైపోతున్నారు. నిజానికి నేనుకు రూపం ఏముంది? అవును. ఆకాశం మాదిరి అనమాట. ఇప్పుడు ఆకాశంలో ఉన్న వాటికి రూపాలు ఉన్నాయి, కానీ ఆకాశానికి రూపం ఏముంది? అవును. రూపం లేదు కాబట్టి నామం కూడా వర్తించదు దానికి. ఆ, కానీ మనం ఉన్న 4 భూతాల యొక్క సంపర్కం చేత దానికి ఒక పేరు పెట్టాము, ఆకాశము, స్పేస్ అనో, అంతరిక్షం అని. ఆ, ఆ పేరు కూడా కాదది నిజం చెప్పాలంటే. ఆ, కానీ ఉన్న 4 భూతముల రీత్యా అది 5వ భూతంగా అనుభవిస్తున్నాం. ఉత్త ఆకాశం మాదిరిగా ఉన్నారు మీరని అర్థం. మీకు రూపమే ఉంటుంది అప్పుడు. ఇక్కడ ఆకాశానికి అంటే ఇప్పుడు ఈ భూమధ్య కేంద్రంలో ఉంటాడు జీవుడు అని చెప్పేదంతా కాదంటారా అది అయితే? శరీరాన్ని ఉద్దేశించినప్పుడు అలా చెప్తారు. ఆహా. అంటే శరీర మాత్రంగా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు శరీరంలో మీ తత్వాన్ని గమనించడం కొరకు కొన్ని స్థానాలు చెప్పారు. ఆ, ఆ, మీ తత్వమే ఒక్కొక్క సందర్భంలో హృదయం అని, లేకపోతే భ్రూముకుటం అని ఇట్లాగ చెప్పబడేవి. ఆ, శరీరంగా గుర్తించినప్పుడు చెప్పబడిన స్థానాలు అవి. ఆహా. అంటే ఇప్పుడు రమణులు చెప్పినట్టు హృదయ కుహరంలో ఉన్నట్టు అండి? గుర్తించేవారు ఎవరు? గుర్తించేవారు ఉన్నప్పుడు కదా గుర్తింపబడేది ఉంటుంది. అవునండి. ఆ గుర్తించేవారు ఎవరైనా అదే సార్, అదే ఇప్పుడు ప్రశ్నించారు. నాకు ఈ జీవాత్మ అనేది శరీరంలో ఎక్కడ ఉంది? భూమధ్య కేంద్రంలో ఉందా, రమణులు చెప్పిన హృదయ కుహరంలో ఉందా, ఎక్కడుంది అసలు? అసలు ఆ రూపం ఉందా లేదా? కొంచెం కన్ఫ్యూజన్ ఉందన్నమాట సార్. అది ప్రశ్న మిమ్మల్ని అడిగాను. కన్ఫ్యూజన్ అనేది ఆ, మిమ్మల్ని మీరు వ్యక్తిగా భావించినప్పుడు వస్తుంది, అది పోదు. ఆ, మీరు వ్యక్తిని నేను 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 అనే అనుభవం ఉంది కదా మీ దగ్గర. ఆ, నేను 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 అనుభవం దగ్గర డాష్ పెట్టి ఆ, పుల్లయ్యని రాసుకున్నారు మీరు. ఆ, పుల్లయ్య అనేది మీచే చూడబడుతుంది. ఆ, మీరు అన్నిటినీ చూస్తున్నారు కదా, అక్కడ వస్తువుల్ని అన్నిటినీ చూస్తున్నారు కదా, అలాగే మిమ్మల్ని మీ ఉపాధిని చూస్తున్నారు కదా. అది చూస్తున్నది ఎవరు? పుల్లయ్య అయ్యేందుకు అవకాశం ఉండదు, ఎందుకంటే పుల్లయ్యని కూడా చూస్తున్నారు కదా మీరు. అవునండి. అలాగే ఇప్పుడు మా మాట వింటున్నారు, మీ మాట కూడా మీరు వింటున్నారు కదా. ఆ వింటున్నది ఎవరు? కాబట్టి మీ మాట మీకు వినిపిస్తుంది, మా మాట వినిపిస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు. ఎదురుగుంటా ఏది దృశ్యంగా ఉంటే దాన్ని చూస్తున్నారు. ఆ చూసేవారు ఎవరు? పుల్లయ్య అయ్యేందుకు అవకాశం లేదు కదా. పుల్లయ్య కూడా చూడబడుతుంది కదా. మరి చూడబడేదాన్ని చూడబడుతుంది అనే జ్ఞప్తి ఉండాలి కదా మీకు. అది మరిస్తే మీరు పుల్లయ్య అయిపోతారు. జ్ఞప్తుంటే ఆ జ్ఞప్తే మీరు. తెలుసుకునే తెలివి, జ్ఞానం అని చెప్తారు కదా, ఆ జ్ఞానం అన్నమాట మీరు. ఆ తెలుసుకునే తెలివే మీరు. పుల్లయ్య కాదు, పుల్లయ్య తెలియబడుతుంది. ప్రపంచం తెలియబడుతుంది, ఇంద్రియములు తెలియబడుతున్నాయి, మనస్సు తెలియబడుతుంది. ఏ ఏ పదాలు మీరు ప్రయోగిస్తున్నారో అవన్నీ తెలియబడుతున్నాయి. తెలుసుకునే తానుంటే తెలియబడేది ఉంటుంది. తెలుసుకునే తానే లేకపోతే తెలియబడేది ఎక్కడ ఉంటుంది? దేన్ని ఆశ్రయించుకుని ఉంటుంది? కానీ తెలుసుకునే తనను తెలుసుకునేది సృష్టిలో లేదు. సృష్టిలో లేదు కాబట్టి దానికి అవాంగ మానస గోచరం అన్నారు. సృష్టికి వచ్చేసిన తర్వాత తెలియబడదు కాబట్టి పుల్లయ్యకి తెలియబడదు. పుల్లయ్యకి ముందున్న తత్వము, ముందున్న వారుగా ఉండొచ్చు, ఆ ఉనికిగా ఉండొచ్చు. ఆ నేను అని ఆ అహం స్ఫురణ ఉంది కదా, ఆ స్ఫురణగా అక్కడ ఆగిపోయే అవకాశం ఉంది మీకు. అదే మీరు. పుల్లయ్యగా ఉన్నది కూడా మీరే, ప్రపంచంగా ఉన్నది కూడా మీరే. ఇక్కడ వరకు మీరు పరిధి ఏర్పాటు చేసుకుంటే మీరు వ్యక్తి అయిపోయారు. ఇది కూడా నాచే చూడబడుతుందనే జ్ఞప్తి ఉంటే ఆ జ్ఞప్తే మీరవుతారు. ఇదంతా మీచే చూడబడేది, మీకు తెలియబడేది లెక్కకు వస్తుంది. తెలియబడేది, చూడబడేది తత్కాలంలో వచ్చి ఉండిపోయేది గా ఉంటుంది అనే అనుభవం ఉంటుంది. అప్పుడు మీచే చూడబడేది తత్కాలిక లక్షణం అవుతుంది అనమాట.
అవును. మీరు సదా ఉన్నవారు లెక్కకొస్తారు, మీచే చెడుబడేది తత్కాలంలో ఉన్నట్లున్నది లెక్కకొస్తుంది. తత్కాలంలో ఉన్నట్లున్నది సదా ఉండదు కదా. ఆ, మెలకువలో ఉన్నారు మీరు, ఆ, ఆ. స్వప్నంలో ఈ పుల్లయ్యగా లేరు కదా, అప్పుడు పుల్లయ్య నిజమందామా అబద్ధమందామా? గాఢ నిద్రలో ఈ ఇంద్రియములు ఈ అనుభవాలు అవి లేవు కదా, అప్పుడు నిజమందామా అబద్ధమందామా? మీరేమో మూడవస్థలోనే ఉన్నట్టు మీ అనుభవం చెప్తుంది. అవును. స్వప్నంలో ఉన్నాను అని మీరే చెప్తున్నారు, స్వప్నాన్ని కంటున్నారు, మేల్కొన్న తర్వాత స్వప్న వృత్తాంతం అంతా చెప్పారు కాబట్టి స్వప్నాన్ని కనేవారుగా మీరున్నారు కాబట్టి మీ అస్తిత్వం నిజమే, అందులో డోకా లేదు. ఆ, ఇప్పుడు కూడా మీరున్నారు కానీ వ్యక్తిగా ఉన్నానని అనుకుంటున్నారు. సరే, గాఢ నిద్రలో కూడా మీరున్నారు కానీ వ్యక్తిగా లేను కాబట్టి నాకేమీ తెలియదని అంటున్నారు. కానీ మీరు గాఢ నిద్రలో ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు మీ దగ్గర ఒక సమాధానం వస్తుంది, నేనున్నాను అని. అవును. ఇప్పుడు మీరున్నారంటే నేనున్నాననే సమాధానం ఒకటి ఎలాగైతే ఉన్నదో, గాఢ నిద్రలో మీరు లేరంటే నేనున్నాననే సమాధానమే ఉంది అప్పుడు కూడా. స్వప్నంలో మీరు లేరంటే నేనున్నాననే సమాధానం వస్తుంది. స్వప్నంలో మీరు లేరా అంటే నేనున్నాను అనే సమాధానం ఏదైతే ఉన్నదో, గాఢ నిద్రలో మీరు లేరా అంటే నేనున్నాను అనే సమాధానం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు కూడా నేనున్నాననే సమాధానంగానే మీరున్నారు. కానీ పుల్లయ్యగా ఉన్నాను అనుకుంటే భగవంతుడు ఏం చేస్తాడు? మీరు పుల్లయ్యగా మారిపోతారనమాట. వేరే ఆప్షనే లేదు. పుల్లయ్యకి మీరు తెలియబడరు. పుల్లయ్యగా మారిపోయిన తర్వాత ప్రపంచం అంతా తెలుస్తుంది మళ్ళా. వారు ఏం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు, వారు ఎక్కడున్నారు, ఏంటి ఈ కథ అంతా తెలుస్తుంది. అన్నీ తెలుస్తాయి ఒక్క మీరు చెప్తే. మీరు మీరుగా ఉండడమే అక్కడ. అక్కడ వేరే ఆప్షన్, వేరే అవకాశాలు ఏమీ లేవు. మీరు మీరుగా ఉండడమే. మిమ్మల్ని మీరు మీ స్వరూపంగా నేను అనే అనుభవంగా, అది స్వానుభవం అని గుర్తించి ఉండుటే. అక్కడ మాటలు ఉండవు. మాటలుంటే మాటలే ఉంటాయి. అక్కడ ఆలోచనలు ఉండవు. ఆలోచన ఉంటే ఆలోచనే ఉంటుంది. అక్కడ ఏమీ లేని అనుభవం ఒకటి ఉంది కదా గాఢ నిద్రలో. ఆ ఏమీ లేని అనుభవమే మీ స్వానుభవము. ఏదైనా ఉంటే ఆ ఉన్న అనుభవమే లెక్కకు వస్తుంది, కానీ మీరు ఉండడం లెక్కకు రాదు అప్పుడు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మనకి కళలు వచ్చినట్టే ఈ పశుపక్షాదులు కూడా కళలు వస్తుంటాయండి. ఈ పశుపక్షాదులన్నీ మీరు కలగన్న తర్వాత వచ్చినవే కదా. మీరు కలగంటేనే వచ్చే ఈ పశుపక్షాదులు అంటున్నాము. అవే మీ కళలోకి వచ్చాయి. వాటికి కళలోకి మీరు రావడం కాదు, మీ కళలోకి అవి ఉన్నాయి. మీరు కళలోంచి బయటకు వచ్చేస్తే మీరు ఉండరు, మీ పశుపక్షాదులు ఉండవు. మీ పశుపక్షాదులు ఉండాలన్నా, మీరు ఉండాలన్నా కళ ఉండాలి. నేను కలగన్నట్టే పశుపక్షాదులు కూడా కళలు వస్తుంటాయా అని అడుగుతున్నాను. అదే మీరు కళలోకి వచ్చిన తర్వాత వచ్చిన సంశయము కదా ఇది. అసలు అవి లేవు అంటున్నాము. మీ కళలోకి వచ్చిన తర్వాత వచ్చాయి, మీతో పాటు వచ్చాయి, మీతో పాటు ఉంటాయి, మీతో పాటు అదృశ్యం అయిపోతే అసలు అట్లా ఉనికే లేదు. మీ ఉనికి ఎంత ఉందో అంత ఉనికే దానికి కూడా. అందుగురించి దానికి కళ రావాలి అంటే మీరు ఉండాలి, కళ కనేవాడు ఉండాలి. ఆ కనేవాడు మీరాయే. మీకు కళ వస్తుందా? వచ్చే ఎవరికి కళ వస్తుంది? ఎవరికి కళ వస్తుందో వాడిని మీరు గుర్తుపెడితే కనేవాడు ఒక్కడే ఉంటాడు అక్కడ. పశుపక్షాదులు ఉండవు. పశుపక్షాదులుగా ఉన్నది కూడా తానే ఉంటాడు. అప్పుడు కళ వస్తుందా లేదా అనే సంశయానికే ఉండదు. మిమ్మల్ని మీరు వ్యక్తిగా చూస్తున్నారు కాబట్టి వాటిని పశుపక్షాదులుగా చూస్తున్నారు. పశుపక్షాదులుగా ఉన్నది కూడా మీదే వర్తిస్తుంది అక్కడ. కాబట్టి మీరు కళను కనేవాడిగా ఉన్నారా లేదా కళలో ఉన్నవారుగా ఉన్నారా అనేది మీ దగ్గర చూసుకోవాలి. మీరు కళని కనేవాడు అనేది మీకు ఎరుక ఉంటే మీరే ఉంటారు పశుపక్షాదులుగా. అప్పుడు పశుపక్షాదులకి కళ వస్తుందా అనే ప్రశ్నకే ఉండదు అక్కడ. అలా వస్తే దానికి సమాధానము ఆ కళలో ఉన్నవాడికి చెప్పినట్టే లెక్కకు వస్తుంది మరలా. అది వచ్చింది అనొచ్చు, రాదనొచ్చు, నిజమనొచ్చు, అబద్ధం అనొచ్చు, ఇవన్నీ కళలో జరిగిన సంభాషణలే కదా.
మీరే కళలోకి వచ్చిన తర్వాత వచ్చిన వారని చెప్తుంటే మిమ్మల్ని వదిలేసి ఎదురుకుంటా 6 అడుగులు పొడుగులో ఉన్న మిమ్మల్ని వదిలేసి పశుపక్షాదుల గురించి మాట్లాడుతున్నారు. వాటికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఉనికే లేదని చెప్తుంటే స్పష్టంగా వాటి ఉనికి మీ ఉనికి మీద ఆధారపడి ఉంది. మీరు నిద్రపోతే ఇంకేది ఉండదు. వాటి ఉనికి ఉందని చెప్పాలంటే మీరుండాలి. ఆ మీరు కూడా వ్యక్తిగా ఉన్నప్పుడే వస్తుంది. వ్యక్తిగా లేకపోతే మీరుంటారు ఉనికిగా. అక్కడ మీ గురించి వివరణ ఏమి ఉండదు, మీ ప్రపంచం గురించి వివరణ ఏమి ఉండదు, మీరు మాత్రం ఉంటారు. అందుగురించి మీరు మీరు వచ్చిన తర్వాత వచ్చిన సంగతి ఇదంతా. అంటే అదే నేను ఈ దేహానికి పరిమితం అనుకున్నట్టు ఈ పశుపక్షాదులు కూడా వాటి వాటి దేహాలకు పరిమితం అనుకుంటాయి కదా. పశుపక్షాదులుగా ఉన్నది కూడా అంటే వాటి కాదు, మీరే పశుపక్షాదులుగా ఉన్నారు. మిమ్మల్ని మీరు గుర్తిస్తే ఆ పశుపక్షాదులుగా ఉన్నది మీరే లెక్కకు వస్తారు. ఇప్పుడు ఈ దేహంగా ఎవరున్నారో వారే పశుపక్షాదులుగా కూడా ఉన్నారు. లేక ఈ దేహాన్ని ఎవరు ధరించారో వారే పశుపక్షాదులు అనే దేహాన్ని ధరించి ఉన్నది. దానికి సందేహమే లేదు. మానవులకు ఉన్నట్టే నిద్ర, ఆహార, నిద్ర మైగుణాలు ఉన్నాయంటారు కదా, అలాగే కూడా ఈ కళలు కూడా వాటికి ఉన్నాయన్నదే నా సందేహం అనమాట. అదే ఆ సందేహము, దానివల్ల ప్రయోజనం ఏముంది? ఉన్నాయి అనుకుందాం, దానివల్ల ప్రయోజనం ఉండదు. లేదు అనుకుంటే దానివల్ల వచ్చిన ఇది కూడా ఉండదు. వాటికి ఉండదు. ఎందుకు ఉండదంటే అది మీరంతా వచ్చిన తర్వాత వచ్చిన సంగతి కాబట్టి వాటికి ఏమీ లేదు. వాటికి ఏమీ ఉండదు. మేల్కొన్న తర్వాత మీరు మేల్కొన్న తర్వాత వచ్చిన ప్రపంచంలో భాగంగా ఉన్నవి కాబట్టి వాటికంటూ స్వతహాగా ఉనికి లేదు కాబట్టి కళ కూడా లేదని చెప్పాలి. ఏమీ లేదు. వాటికి ఏది ఉండదు. వాటికి ఉనికే ఉండదు. మీ ఉనికి మీద ఆధారపడ్డ ఉనికి అది. ఉనికిగా మీరుంటే మీరే కదా ఉంటారు అక్కడ కూడా. ఇంకో సందేహం సార్, అంటే నేను ఒక కళ అనేది ఇప్పుడు మీరు అనుభవించే మెలకువ కళని గుర్తించడం కొరకు మీరు ఏర్పాటు చేసుకున్న భాగం అన్నమాట ఇది. ఈ కళని కనేవాడు ఇది కళని గుర్తించడం కొరకు మళ్ళా ఇంకొక డూపు కళను సృష్టించుకున్నాడు అనమాట. ఆ కళ ఏం సూచిస్తుందంటే ఇది కళని సూచిస్తుంది. ఇదే కళని గుర్తించడం కొరకు మీకు అవసరం కాబట్టి మీరు ఇంకొక కళను చేసుకున్నారు. వాటికి అవసరం ఏముంది? మనకంటే హాయిగా ఆనందంగా జీవనాన్ని గడుపుతున్నాయి కాబట్టి వాటికి కళలతో పని లేదు. ఈ కళని నిజమనుకుంటూ మీరు ముద్ర వేసుకుని దాని గురించి వ్యవహారం చేశారు కాబట్టి మీరు కళను సృష్టిస్తారు. అదే ఇప్పుడు నేను ఒక మంత్రజపం ఏదో చేస్తుండగా వేరే ఆలోచనలోకి వెళ్తుంటాయండి. ఇప్పుడు మంత్రజపం చేసుకున్నది ఎవరు, ఈ ఆలోచనలు తెచ్చేది ఎవరు అన్నది ఒక సందేహం అండి గురుగారు. అదే అది మీరే ప్రశ్నించుకోవాలి. మంత్రజపం చేస్తున్నది ఎవరు అని మీరు ప్రశ్న వేసుకుంటే సమాధానం వస్తుంది నేను అని. మళ్ళా నేను ఎవరినైనా మరొక అక్కడ ఆగాలి. ఆ మంత్రజపం నడుస్తుండగా వేరే ఆలోచనలు వెళ్తుంటాయండి. అంటే రెండు ప్యారలల్ గా ఎలా జరుగుతాయండి? అది ఈ జపం చేస్తున్నది ఎవరు, ఈ ఆలోచన చేస్తున్నది ఎవరు అన్నదే సందేహం. అదే దృష్టి ఒక దాని యందు లేకుండా మారిపోతూ ఉంది అని. మంత్రజపం ఎందుకు ఇచ్చారంటే మంత్రం యందు ఆ మంత్రమునందు దృష్టి పెట్టి ఉంచుట. దృష్టి సమగ్రంగా ఉండడం లేదనమాట, చెదిరిపోతుంది అని అర్థం. ఆలోచన ఇంకో చోటుకు పోతుందంటే అదే ఏంటి సార్ ఇది? ఆలోచించేది ఎవరు, జపం చేస్తున్నది ఎవరు? మీరే. మీ ఆలోచించేవాడు ఉంటే ఆలోచన ఉంటుంది. మంత్రజపం కూడా ఆలోచనే కదా. అదే రెండు ప్యారలల్ గా ఎలా నడుస్తాయని నాకు ఎందుకు నడుస్తుంది. మీరు అవకాశం ఇస్తే నడుస్తుంది. ఒకదాని యందు దృష్టి పెట్టండి, ఇంకొక దాని యందు పెట్టద్దు. ఆలోచన నడుస్తుందంటే దీనికి ప్రాధాన్యత లేదు అని అర్థము. సమగ్రంగా ఇవ్వలేదు అని అర్థము దీనికి ప్రాధాన్యత. దృష్టి పెట్టడం అంటే ఏంటి గురుగారు? అది దృష్టి పెట్టడం అంటే ఇప్పుడు ఒక పాత్రలోంచి మరొక పాత్రలో ఒక నీరు లాంటిది ఒప్పావు అనుకోండి, ఒక తైలం లాంటి పదార్థాన్ని ఒక సీసాలోంచి మరొక సీసాలకు వంపేటప్పుడు పైన పాత్ర ఉంటుంది, కింద కూడా పాత్ర ఉంటుంది. కింద పాత్ర సీసా మూతి విరుకుగా ఉంటుంది, చిన్నగా ఉంది. మీరు ఒక దార అలాగే వేసేటప్పుడు కరెక్ట్ గా పెడతారని పెట్టి అందులో వంపేటప్పుడు ఏ మాత్రం దృష్టి చెదిరినా పక్క పోతుందండి. నూనె అందులో పడదు, పాత్రలో పడదు. అంటే అది చూపు కదండి.
అదే ఆ దృష్టే చూపుగా ఉంది. దృష్టి లేకుండా చూపు ఉంటది కదా, ఆ చూపు దాని మీదే పెట్టారు కాబట్టి కరెక్ట్ గా పడుతుందండి. దృష్టి చెడలితే చూపు చెడలుతుంది, చూపుడు చెడితే పక్క పడిపోతుంది. అది మీరు గుర్తించారు కాబట్టి దాని ఎందుకు పెట్టగలుగుతున్నారు. అది అవసరము, ఆ పదార్థము పాత్రలోనే పడాలి. కింద పడితే మీకు పనికి రాకుండా పోతుంది. పాత్రలో ఎంత పడితే అంత మీకు ఉపయోగపడుతుందని మీరు గుర్తించారు కాబట్టి మీ దృష్టి లేక చూపు, చూపు పర్యాయ పదం అన్నట్టండి దృష్టికి. మీ చూపు దాని ఎందు పెడుతున్నారు, దేని ఎందు పెడుతున్నారు? ఏ ఏ పదార్థం అయితే ఆ పాత్రలో పడాలో దాని ఎందు పక్కకు పడకుండా ఉండడం కోసం పెట్టారు. అవసరం గుర్తించారు కాబట్టి. గుర్తించకపోతే పక్కకు పడిపోతుంటే పాత్రలో ఉండకపోతే తర్వాత మీకు ఉపయోగం రాదు కదా. అట్లా మీరు ఏదైతే ఎన్నుకుంటున్నారో దాని ఎందే దృష్టి పెట్టాలి. ఒక మంత్ర జపం చేస్తే దాని ఎందే దృష్టి పెట్టాలి. ఉన్నదంతా ముఖ్యం కాకూడదు. ఏదో ఒకటి ముఖ్యమండి అనుకున్నప్పుడు దాని ఎందే కదా దృష్టి పెట్టాలి. ఏకాగ్రత సరిపోయినప్పుడు పోతుంటుంటది. మనసు పోతే పానం అండి. హాయిగా ఉండండి, వదిలేదు. గురువు గారిని కలిసారా మీరు? ఓసారి కాళహస్తి గురువు గారిని దర్శించండి. అంటే జపం చేస్తున్నది కూడా మనసేనండి? పోయినా సరే పోతే పోనీ అని చెప్పేసి ఉండగలగాలి మీరు. ఇంకొక రకమైన ఆవేదన, ఇంకొక రకమైన ఆలోచన వస్తుంది కదా. పోవడం అనేది ఒక ఆలోచన అయితే పోతుంది అనేది మరొక ఆలోచన తోడవలేదు. ఒక ఆలోచనని విడవకుండా పట్టుకోవాల్సిన మొదలు జపాన్ని పట్టుకున్నారు. అది పోతుంది, మరొక ఆలోచన వచ్చింది. మళ్ళా ఎలా పోతుంది ఆలోచిస్తున్నారు. చివరికి ఆలోచన యొక్క సమూహం అయిపోలేదు. కాబట్టి అంటే ఇప్పుడు జపం చేసేది మనసే, ఆలోచనలు తెచ్చేది కూడా మనసేనండి. మీరుంటే మీ ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ఆలోచనలు చూస్తూ ఉండండి. ఆలోచనలు చూస్తూ ఉంటే ఆలోచనలు వస్తాయి, ఉంటాయి, పోతాయి. పోతే చూస్తూ ఉండండి. జబ్బు జరిగింది, జరగలేదు, వదిలేయండి. ఆలోచన చేయొద్దు. ఆలోచన చేయడము మరొక ఆలోచన అవుతుంది. అంటే పరిధి పెంచడమే. ఆలోచన యొక్క పరిధిని తగ్గించడం కోసం కదా మీరు మంత్ర జపం చేస్తున్నారు. మరి ఆలోచన యొక్క పరిధి పెరిగిపోవడం లేదు, అది పోతుంది, అయ్యో నిలవడం లేదంటే మళ్ళీ ఆలోచనలు పెరగలేదు. దాని మీద ఆలోచన ఉండడం కోసం మంత్ర జపాన్ని చేస్తుంటే ఆలోచన మళ్ళా పక్కకు పోతుందనే ఆలోచన పెరిగింది. రెండు ఆలోచన లేదు. అంటే పోతే పని అని వదిలేసి ఉండుట. ఆలోచన రూపంగా ఉన్నది కూడా భగవంతుడే. ఏ భగవంతునైతే మంత్ర రూపంలో మీరు జపం చేస్తున్నారో, స్మరిస్తున్నారో, జపిస్తున్నారో అదే ఆలోచన రూపంగా కూడా ఉంది. ఉంటే ఉన్నామండి, పోతే పోనివ్వండి, నీకేమి. మీరు దాంతో పోకుండా ఉంటే చాలు. ఉన్నామండి, వ్యంగ్యమీ అవసరం లేదు. ఊరికే చూస్తూ ఉండడమే. నేను మంత్ర జపం చేస్తున్నారు, కుదిరినంత సమయం కుదిరింది, కుదరకపోతే వదిలేయండి, హాయిగా ఉండండి. వదిలేదే కాదు, వదిలేయడమే హాయి. అందులో ఇరుక్కుంటే ఆలోచన, అది అయ్యో కుదిరింది, కుదరలేదు, సరిగా కుదిరింది, సరిగా కుదరలేదు, ఎక్కువ చేశాను, తక్కువ చేశాను, ఇవన్నీ ఆలోచన లెక్కకు రావడం లేదు. అసలు ఆలోచనే మీకు ప్రతిబంధకం. మొదట ఇదేంది, మీ స్వరూపాన్ని నుంచి జారినట్టు లెక్క. మీరు ఆలోచన వైపు వచ్చేయడమే మీరు కిందకి జారిపోయినట్టు, మీ నుండి మీరు. మొట్టమొదటి ఆలోచన ఇప్పుడు నాతో మాట్లాడుతున్న ఉపాధి అని చెప్పుకోవాలి. ఉపాధి మొదటి ఆలోచన మీకు. మీరు మీ ఉపాధిగా చూసుకోవడమే మీరు జారినట్టు. తర్వాత జారితే ఇదంతా లెక్కకు వచ్చేస్తుంది. అవన్నీ ఆలోచనలు లెక్కకు వచ్చేస్తున్నాయి కదా. వస్తే రానివ్వండి, వదిలేయండి, హాయిగా ఉండండి, చూస్తూ ఉండండి. సరే అండి. థ్యాంక్ యూ గురుగారు.